హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తీపూరగాయ పచ్చడి రెడీ చేసుకుందాం. అవి కలెక్టర్ కాయలతో బాగుంటుంది. చూడండి, 10 కాయలు అయితే నేను తీసుకున్నాను. కలెక్టర్ కాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాక ఇలా చిన్న ముక్కలు తొక్కతో మనం కట్ చేసుకున్నాం అనమాట. కట్ చేసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే ఇలాంటివన్నీ సమ్మర్లో చేసుకుంటే బాగుంటాయండి. మనకు అప్పుడే కదా మామిడికాయలు అయితే దొరుకుతాయి. ఇలా దొరికేటప్పుడు మనం చేసుకొని ఉంచుకుంటే తర్వాత బాగుంటుంది. పైగా ఏ సీజన్లో దొరికే వాటిని అప్పుడు తినాలండి. అలాగైతే మన ఆరోగ్యంకి కూడా మంచిది. చూడండి, ఇలా చిన్న ముక్కలు ఎందుకంటే కట్ చేసుకున్నాను. పిల్లలు ఇష్టపడి తింటారండి. చక్కగా ఇడ్లీలోకి, దోశల్లోకి, వాళ్ళ పెరుగన్నంలోకి కూడా మనం పెట్టేయవచ్చు. పెద్ద ముక్కలు అయితే వాళ్ళు పెద్దగా ఇష్టపడి తినరండి, ఒగ్గేస్తారు, వేస్ట్ అయిపోతుంది. ఇలా బయటికి వెళ్ళే వాళ్ళకైతే ఈ తీపూరగాయ పచ్చడి ఈ పద్ధతిలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఈ పచ్చడి అయితే ఎక్కడా చూడలేదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నేను ఓన్గానే ట్రై చేశానండి. అయితే వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు వీటికి కావలసిన ఊరగాయకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇదిగోండి. మొత్తం ముక్కలు ఆరిపోయాక ఇలా వచ్చాయండి. నేను ఒక పళ్ళెంలో అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బెల్లం తీసుకున్నాను. తర్వాత ఆవపిండి తీసుకున్నాను. ఆవపిండి లేనిదే మనకి ఊరగాయ అయితే రెడీ అవ్వదు కదా. తర్వాత ఆయిల్ తీసుకున్నాను. తర్వాత తొక్కలు వలిసిన వెల్లుల్లి గుడ్లు, కల్లుప్పు, తర్వాత మెంతులు తీసుకున్నాను. తర్వాత ఇదేమో పంచదార అనమాట. తీపూరగాయకి ఏంటంటే బెల్లం, పంచదార ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కారము. ఇలా ఫైనల్గా అన్నీ తీసుకున్నాను. ఇవి ముక్కలు 10 కాయల ముక్కలే కాబట్టి అన్నీ కొంచెం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిలో మనం కలిపేసుకుందాం. మొదట ఆవపిండి అయితే వేసేసుకుంటున్నాను. ఆవపిండి వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ ఒక్కొక్కటి వేసేసుకుందాం. తర్వాత మెంతులు కూడా వేసేసుకున్నాను. తర్వాత బెల్లం కూడా మొత్తం కేజీ బెల్లం పడిందండి. కేజీ కూడా వేసేసుకుంటున్నాను. అయితే మంచిగా బాగుంటుందండి ఇది సింపుల్ పద్ధతిలో ఈ ఊరగాయ అయితే మాత్రం. ఆ ఊరగాయ ఏంటంటే పెద్ద ఇది కల్లుప్పు అండి. తర్వాత వెల్లుల్లి గుడ్లు కూడా వేసేసుకున్నాను. తర్వాత పంచదార కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. కారం వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. ఆ ఊరగాయ ఏంటంటే పెద్ద ముక్కలు కట్ చేస్తారు కదా, అవి ఊట వేరేగా మళ్ళీ ముక్కలు వేరేగా ఎండలో పెట్టి ఎండబెట్టి అదొక పెద్ద ప్రాసెస్ అండి. బయటికి వెళ్ళే వాళ్ళకి, పైగా చిన్నపిల్లలతో ఉండే వాళ్ళకి అదంతా చేయాలంటే పెద్ద పని అండి. అలా కాకుండా ఇలా చిన్న ముక్కలు చేసుకొని మనము ఇలా ఫస్టే ఎండబెట్టుకొని తర్వాత ఊరగాయ కలిపేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్దండి. ఇంక మరి మనం ఏం చేయవసరం లేదు, ఎండలో పెట్టవసరం లేదు, డైరెక్ట్గా అది ఊరగాయ రెడీ అయిపోతుంది. అలా మనం ఇడ్లీలో, దోశల్లో ఎమ్మీగా బాగుంటుంది, తినేవచ్చు. చూడండి, ఫైనల్గా ఊరగాయ అయితే రెడీ అయిపోయింది, తీపూరగాయ. ఇదేంటంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి, బాగుంటుంది కూడా. ముఖ్యంగా ఏంటంటే జాబ్ పరంగా బయటకు వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా మంచిగా ఉపయోగపడుతుంది. సింపుల్గా అయిపోతుంది కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తక్కువ కాయలు నేనైతే ఫస్ట్ ట్రై చేశాను, తర్వాత ఎక్కువ కాయలు అయితే ట్రై చేశాను. అలా మీరు కూడా తక్కువ ట్రై చేయండి. అయితే వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖ్నో భవత్. బాయ్ అండి.